బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో హై అలర్ట్ నెలకొంది. ఖమేనీ మృతితో పాత బస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమేనీ మరణం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆయన మద్దతుదారులు కావచ్చు, లేకపోతే ఆయన సానుభూతి పరులు కావచ్చు, ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. అమెరికా తీరుకి నిరసన వ్యక్తం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఈవెన్ హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా హై అలర్ట్ నెలకొంది. ఖమేనీ మృతితో పాత బస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమేనీ మృతికి నిరసనగా పురాణా హవేలీలో భారీ ర్యాలీ తీశారు. తంజీమ్ ఈ జాఫరీ అనే షియా మత సంస్థ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వెలువచ్చుతూ ఉన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తలెత్తకుండా హై అలర్ట్ నెలకొంది. ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించింది ప్రభుత్వం. ఖమేనీ దాడిని ఖండించారు ఎంపీ అజ్దుద్దీన్ ఓవైసీ. ఖమేనీపై దాడి ఒక పిరికిపంద చర్య అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. మరీ ముఖ్యంగా ఖమేనీపై దాడిని ఖండించారు ఎంపీ అజ్దుద్దీన్ ఓవైసీ. ఇటు ఖమేనీపై దాడి ఒక పిరికిపంద చర్య అంటూ చెప్పుకొచ్చారు అజ్దుద్దీన్ ఓవైసీ. షియాలకు సంతాపం తెలిపారు అజ్దుద్దీన్ ఓవైసీ. ఈ క్రమంలోనే ఒకసారిగా ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం సంతాపం వ్యక్తం చేస్తున్న క్రమం ఇటు ఎంపీ అజ్దుద్దీన్ ఓవైసీ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమంటున్నారో చూద్దాం. शिया कौम उनको अपना आयतुल्लाह खामेनी की मौत हुई है और मैं इसको इमोरल और अनलॉफुल एक्ट मानता हूं आयतुल्लाह खामेनी की मौत को। और मेरी तरफ से, हमारी पार्टी की तरफ से ना सिर्फ उनके शिया वर्ल्ड को बल्कि पूरे लोगों को जो उनको अपना रहबर मानते थे, शिया कौम उनको अपना रहबर मानती थी। और हम ये मुतालबा करते हैं कि ये जंग खत्म होनी चाहिए और भारत सरकार को इसमें अपना रोल निभाने की जरूरत है। और हम उम्मीद करते हैं कि मौजूदा बीजेपी की सरकार आयतुल्लाह खामेनी की मौत को कंडेम करेगी, इस जंग को रुकाने की पूरी कोशिश करेगी। क्योंकि याद रखिए कि 10 मिलियन के करीब भारत के नागरिक गल्फ कंट्रीज में काम करते हैं। और अभी इत्तला आई कि ओमान के पोर्ट पर शायद हमारे एक इंडियन वर्कर की जख्मी भी हुए हैं। तो ये बहुत, अगर ये जंग नहीं रुकेगी तो फिर ये बहुत आगे बढ़ेगी, ये टर्मोइल होगा पूरे इलाके में। और आपको अंदाजा भी नहीं है कि कई भारत के लोग जो उम्रा करने के लिए गए हैं आयतुल्लाह खामेनी రైట్. అది ఎంపీ అజ్దుద్దీన్ ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన వెలువచ్చుతున్న పరిస్థితి ఉంది. డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రశాంత్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, ప్రస్తుతం ఓల్డ్ సిటీలో ఎటువంటి టెన్షన్ వాతావరణం ఉంది అండ్ అక్కడ భద్రతా బలగాలు భారీ సంఖ్యలో చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? సచిన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు ఇరాన్ పైన ఏ విధంగా విరుచుకుపడుతున్నాయో తెలుసు. ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ లో ఒక హై అలర్ట్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి ఓల్డ్ సిటీతో పాటు ఇటు గచ్చిబౌలిలోని నానక్రామ్ కూడా సమీపంలో ఉన్న ఇటు యుఎస్ రాయబారి కార్యాలయం దగ్గర కూడా హై అలర్ట్ తో అక్కడ ప్రాంతాన్ని అందరినీ కూడా ప్రస్తుతానికి భారీ భద్రత వలయంలో ప్రస్తుతాన్ని ఆఫీస్ అందరినీ కూడా క్లోజ్ చేయడం అయితే జరిగింది. దాంతో పాటు హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ ప్రాంతం అంతటినీ కూడా పోలీస్ అధికారులు తమ భద్రతా వలయంలోకి తీసుకున్నారని చెప్పుకోవాలి. ఖమేనీ మృతికి నిరసనగా ఇతర ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరంలో ర్యాలీలు కూడా చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగా ఇంటెలిజెన్స్ వారు ఇచ్చిన వివరాలతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు పోలీస్ అధికారులు కూడా మొత్తంగా తమ అధీనంలోకి తీసుకున్నారని చెప్పుకోవాలి. ఇప్పటికే ఎంపీగా ఉన్న అజరుద్దీన్ ఓవైసీ దీనిపైన ఈ ఖమేనీ పైన దాడికి సంబంధించి ఆయన ఖండిస్తున్నారు. ఇది ఒక పిరికిపంద చర్య అంటూ కూడా ఆయన దీనికి సంబంధించి వ్యాఖ్యలు అయితే చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇక హైదరాబాద్ లో భారీ ర్యాలీలు చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా కొంతమేరకు అదుపులోకి తీసుకొని ఈ ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో ఒక శాంతియుత వాతావరణం కోసం అయితే పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవాలి. సో ఇదంతా కూడా ఇంతవరకు జరుగుతున్న
అంశాలన్నీ కూడా జరుగుతున్నాయి. మరి యుఎస్ ఇటు జరుగుతున్న ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు చేస్తున్న చర్యలకు సంబంధించి మరి ఇంకే విధంగా ఉండబోతుంది అనేది కొత్త ప్రశ్నలు కూడా నేపథ్యంలో మరి హైదరాబాద్ లో ఇలాంటి ర్యాలీలు ఇంకా ముందుకు వెళ్తున్నాయా, ఏమైనా జరగబోయా, భారీ ర్యాలీలు చేస్తారనే నేపథ్యంలో కూడా ఇప్పుడు కొంత మేరకు జరుగుతుంది. సో మొత్తంగా శాంతి భద్రతలను మొత్తంగా కంట్రోల్ చేసుకునేందుకు పోలీసులు ముందస్తుగానే భారీ భద్రత ఏర్పాట్లు చేసుకుంటూ అటు రాయబారి కాలం అంతటినీ కూడా తమ ఆధీనంలో చూసుకుంటూ ఎక్కడ కూడా ప్రజలు గుమ్ముగూడుకోకుండా ప్రాంతాన్ని మొత్తం అన్ని ప్రాంతాలని కంట్రోల్లోకి తీసుకున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి అయితే సచిన్. రైట్, అంటే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా అడ్వాన్స్డ్గా దీనికి సంబంధించి ముందుగా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారా? ఎన్ని రోజులు కంటిన్యూ అవకాశం ఉంది? మరి ముఖ్యంగా ఎటువంటి సినారియో ఉంది పాతబస్తీ? చెప్పుకోవాలంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో తమకి ఆ నాయకుడికి కొంతమేరకు ఏవైతే సపోర్టర్స్ ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు ఆ రోడ్ల మీదకి వస్తున్నారు. ఆయనకి మృతికి ఎవరైతే కారకులయ్యారో ఇటు అమెరికా, ఇజ్రాయిల్ రెండు దేశాల పైన కొంతమేరకు భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంత మేరకు ఖచ్చితంగా ఈయన ఖమేనీ మృతికి చేయాల్సిన కారణాలేంటి అనేది కూడా పూర్తిగా ఇప్పుడు ఒక చర్చాంశంగా ఇప్పుడు అందరు కూడా దీనిపైన చర్చించుకుంటూ కూడా వెళ్తున్నారు. ఇటు ప్రభుత్వాలకు సంబంధించి అంటే ఇరాన్ లో ఉన్న ప్రభుత్వాలకు సంబంధించి కూడా కొంతమేరకు మార్పులు చేర్పులకు సంబంధించి కూడా మరొక మాట ఇప్పుడు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఇప్పుడు చూడాలి. సో ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో ఈ ఓల్డ్ సిటీ కావచ్చు, కొంతమేరకు ముస్లిమ్స్ ఉండే ఏరియా ఏదైతే శాంతి కంట్రోల్లో చేసుకోవడానికి మాత్రం పోలీసులు తమ సాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ లో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమేరకు కంట్రోల్ చేసుకునేందుకు ఒక ప్రయత్నాలు అయితే చేస్తారని చెప్పుకోవాలి. సో దాంతో పాటు ఇటు నానక్రామ్గూడలో ఉన్న యుఎస్ కార్యాలయం అంతటినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటూ ఆ ప్రాంతానికి ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా ప్రతి ఒక్క వాహనాన్ని పూర్తిగా తనిఖీలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవాలి. సో ఇది వరకు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, సో అక్కడ ఎవరైతే గల్ఫ్ దేశాల్లో ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కోసం కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారిని కాపాడేందుకు అక్కడున్న పరిస్థితులన్నింటినీ కూడా తెలుసుకుంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. భద్రత మార్గాలు ఏవైతే సూచనలు చేస్తారో వాటన్నిటికి సంబంధించి ఫాలో అవుతూ మీరంతా కూడా సేఫ్ జోన్ లో ఉండాలంటూ కూడా రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే అందరికీ మీడియా ద్వారా చెప్పారని కూడా చెప్పుకోవచ్చు సచిన్. రైట్, బట్ రేపటి నుంచి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నించండి. ఇదే అంశానికి సంబంధించి అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన రియాక్షన్ డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలైట్ వైస్. ఒకసారి ఇదే అంశం మీద ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రియాక్ట్ అయ్యారో ఒకసారి ఆయన ఏమంటున్నారో చూద్దాం. आयतुल्लाह खामेनी की मौत हुई है